హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు. నేను మీ రమాదేవిని. ఈరోజు నేను ఇన్స్టంట్ టమాటా నిల్వ పచ్చడిని చాలా ఫాస్ట్గా ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం. కోసం నేను ఇక్కడ కిలో టమాటాలను తీసుకున్నాను. ఇవి తీసుకునేటప్పుడు ఎర్రగా గట్టిగా ఉండేలాగా చూసుకొని తీసుకోవాలి. వీటిని నీట్గా వాష్ చేసుకొని తడి అనేది అస్సలు లేకుండా తుడిచి ఆరబెట్టి రెడీ చేసి ఉంచుకోవాలి. నేను అలా రెడీ చేసి ఉంచాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. ఒక ప్లేటులోకి ముందుగా ముచ్చికలను తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమోటాలు మొత్తాన్ని నేను ఇక్కడ ఈ కిలో టమోటాల మొత్తాన్ని కట్ చేసి రెడీ చేసి ఉంచాను. ఇప్పుడు వీటిని ఉప్పు కారాల మెదడు కోసం ఒక గిన్నెతోటి కొలుచుకోవాలి. నేను ఇక్కడ ఒక గిన్నెను తీసుకున్నాను. ఈ గిన్నెతోటి టమాటా ముక్కలని కొలుస్తున్నాను. వేరొక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఆ విధంగా నేను టమాటా ముక్కలు కొలిస్తే మొత్తం నాకు ఇక్కడ 5 గిన్నెల టమాటా ముక్కలు వచ్చాయి. అలాగే ప్లేట్లో కట్ చేసినందువల్ల జ్యూస్ కూడా వేస్ట్ పోకుండా ఉన్నది. ఈ మొత్తాన్ని కూడా ఈ ముక్కలలోకి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఏ గిన్నెలోకి టమాటాలు కొలుచుకున్నామో అదే గిన్నెతోటి సమానంగా కల్లు ఉప్పుని తీసుకోవాలి. ఒక గిన్నె కల్లు ఉప్పు, 5 గిన్నెల టమోటా ముక్కలకి ఒక గిన్నె కల్లు ఉప్పు సమానంగా తీసుకోవాలి. కిలో టమోటాలకి తూకం ప్రకారం అయితే 200 గ్రాముల కల్లు ఉప్పు, ఒక స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే చింతపండుని గింజలు ఈనెలు తీసివేసి రెమ్మలుగా రెడీ చేసి ఉంచాను. కిలో టమోటాలకి 200 గ్రాములు చింతపండును తీసుకోవాలి. కొలత ప్రకారం అయితే 5 గిన్నెల టమాటా ముక్కలకి 2 గిన్నెల చింతపండును తీసుకోవాలి. మరి గట్టిగా అదమకుండా బోలుగా పెట్టి ఉంచుకోవాలి చింతపండుని. ఆ విధంగా 2 గిన్నెల చింతపండుని టమాటా ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు గిన్నెకి నిండుగా ఉన్నది, కలపటానికి కుదరటం లేదు. అందుకని వేరొక గిన్నెలోకి ఈ ముక్కలు మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా టాస్ చేసుకుంటే మనకి ఉప్పు, పసుపు, చింతపండు అంతా ముక్కల్లోకి బాగా కలుస్తుంది. టమాటా ముక్కల్లోకి ఒకసారి బాగా అరిగి పెట్టుకోవాలి. టమాటా ముక్కల్లో ఉన్న నీరంతా ఉప్పుతోటి బాగా బయటకు వచ్చేసి చింతపండు నానుతుంది. ఇప్పుడు దానిపైన మూత పెట్టి ఒక 1 అవర్ వరకు పక్కన ఉంచేసేయాలి. ఈలోగా మనం స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి 1 టేబుల్ స్పూన్ మెంతులను యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆవాలను యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కలుపు త్వరగా వేగనివ్వాలి. ఈ మొత్తం డ్రైగానే బాగా త్వరగా వేయించుకోవాలి. మొత్తం వేగినవి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక్కసారి టమాటా ముక్కలను కూడా చెక్ చేసుకుందాము. ఒకసారి బాగా కలిపి చూద్దాము. చింతపండు అంతా బాగా నానింది మనకి. ఇప్పుడు దీనిలోకి మనం ఏ గిన్నెతో టమాటా ముక్కలు తీసుకున్నామో దాంతో 3/4 గిన్నె కారాన్ని యాడ్ చేసుకోవాలి. 5 గిన్నెల టమాటా ముక్కలకి 3/4 గిన్నె కారం తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. తూకం ప్రకారం కిలో టమాటాలకి 175 గ్రాముల కారం. అలాగే వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలను కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈలోగా ఇంకొకసారి మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తాను. తూకం ప్రకారం మనకి కిలో టమోటాలకి 200 గ్రాముల చింతపండు, 200 గ్రాములు 200 గ్రాములు కల్లు ఉప్పు, 175 గ్రాముల కారం. అలాగే గిన్నె కొలతలతోటైతే 5 గిన్నెల టమాటా ముక్కలకి 2 గిన్నెలు చింతపండు, 1 గిన్నెకు తల కొట్టినట్టు కల్లు ఉప్పు, 3/4 గిన్నె కారాన్ని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇవైతే నేను నార్మల్గా చెప్తున్నాను. మీకు కావాలంటే ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ మొత్తాన్ని మనం గ్రైండర్ అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మిక్సీ వేస్తున్నాను. మెత్తగా పట్టినంత వరకు మిక్సీ వేసుకోవాలి. తడి అనేది అస్సలు తగలకూడదు. అదేవిధంగా కొంచెం వేసాను, మిగిలింది కూడా మరలా మొత్తం మిక్సీ వేసి రెడీ చేసి ఉంచాను. పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు దీనికి తాలింపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి టమాటా ముక్కలు కొలుచుకున్న గిన్నెతోటి 2 గిన్నెలు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అదే తూకం ప్రకారం అయితే 300 గ్రాములు ఆయిల్. ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే దానిలోకి 2 టేబుల్ స్పూన్లు ఆవాలను యాడ్ చేసుకోవాలి. ఆవాలు చిటపటమనగానే ఒక 4 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు పొట్టు వలిసిన వెల్లుల్లి రెమ్మలను యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం కలుపుతూ కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దానిలోకి 1 స్పూను ఇంగువని యాడ్ చేసుకోవాలి. తాలింపు అంతా రెడీ అయ్యింది. ఇప్పుడు తాలింపు రెడీ అయింది. ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని మనం రెడీ చేసుకున్న టమాటా పచ్చడిని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడంతా కూడా ఆయిల్లోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసింది.
ఇప్పుడు ఇదంతా ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలింది, తుకతుక ఉడికి. ఇప్పుడు బాగా ఉడికింది, కరెక్ట్గా ఉడికింది. ఇలా బాగా ఉడికితే టమాటా పచ్చడి 1 ఇయర్ పైనే నిలువ ఉంటుంది, తడి అనేది తగలకుండా ఉంటే. చూసారా, మనం గంటలోపే పచ్చడి మొత్తం రెడీ చేసుకున్నాము. స్టవ్ పై నుంచి తీసి చల్లార్చుకోవాలి. చల్లారిన ఈ టమాటా పచ్చడిని గాజు జార్లో కానీ పింగాణి జార్లో కానీ ఉంచుకున్నట్లయితే 1 ఇయర్ పైన నిలువ ఉంటుంది. అలాగే ఇది టిఫిన్ ఐటమ్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా అన్నంలో కొంచెం పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.